ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యవసరంగా సర్జరీ అవసరమని తేల్చారు ముంబై వైద్యులు. ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు అక్కడి డాక్టర్స్ వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలో 2 భుజాలను పరీక్షించిన వైద్య బృందం రొటేటర్ కఫ్ తో పాటుగా చేతికి సంబంధించిన 2 కండరాలకు తీవ్రంగా గాయమైనట్లుగా గుర్తించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయనకు పూర్తిగా నివేదికను అందించారు. తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ముంబై వెళ్లిన పవన్ వైద్యుల సూచనపై స్పందించి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రభుత్వ కార్యక్రమాలను, పరిపాలనా బాధ్యతలను పూర్తి చేయడం తన కర్తవ్యమని ఆయన భావించారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతే శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరతానని తెలిపారు. ఈ మేరకు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన 2 భుజాలకు క్షుణ్ణంగా పరీక్షించారు వైద్యులు.